ఇప్పుడు నేనున్నా అనుకుందాం, ఫ్యామిలీ, ఇక వేరేటోళ్ళ గురించి ఎందుకు, నేనే చెప్తా. ఫ్యామిలీ, మా ఫాదర్, మదర్, తర్వాత సన్, నేను, మా వైఫ్. అయితే మాకు రేషన్ కార్డు ఉన్నది. రేషన్ కార్డు మా ఫ్యామిలీతోటే ఉన్నది. నాకు కొత్తగా పెళ్ళయింది అనుకో, ఇప్పుడు మా వైఫ్కి సంబంధించినటువంటి పేరు వాళ్ళ పేరెంట్స్కి సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఉన్నది. అప్పుడు మాది సపరేటు ఫ్యామిలీ కదా. అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, సపరేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు మా అమ్మకు నాన్నకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కదా, 2016 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా. ఎట్లయినా మా అమ్మకు 2500 రూపాయలు ఇయ్యరు, ఎందుకంటే ఆల్రెడీ అమ్మకు గవర్నమెంట్ నుండి పెన్షన్ వస్తుంది కాబట్టి 2500 రూపాయలు రావట. కానీ మా వైఫ్కి అయితే 2500 రూపాయలు రావాలి కదా. మరి 2500 రూపాయలు కావాలంటే రేషన్ కార్డు కావాలి కదా. రేషన్ కార్డు ఏమో నా పేరు ఒక్కటి మాత్రమే మా ఫ్యామిలీలో ఉన్నది. రేషన్ కార్డు అప్పుడు సపరేట్ చేయించుకోవచ్చు. రేషన్ కార్డు నేను సపరేట్ చేయించుకోవచ్చు. నాకు పెళ్ళైంది కాబట్టి నేను ఇండివిజువల్ అయిపోయినా, సపరేట్ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు, చేయించుకోవచ్చు. మా అమ్మ నాన్న దాంట్లోకి వెళ్ళి నేను రేషన్ కార్డు సపరేట్ చేయించుకోవచ్చు, వాళ్ళ సపరేట్ మన రేషన్ కార్డు సపరేట్ చేసుకోవచ్చు. లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. మాకు సపరేట్ పెళ్ళయింది, ఇక మేము కూడా లబ్ధిదారులం, మా వైఫ్కి కూడా 2500 రూపాయలు రావాలని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకవేళ సబ్మిట్ చేస్తే అప్పుడు 2500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకు, అంటే రేషన్ కార్డు అంతా లింకప్ అయి ఫ్యామిలీతో లింకప్ అయి ఉండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే అట్లా వాళ్ళు ఖచ్చితంగా లబ్ధిదారులు రావచ్చు 2500 రూపాయలు మహిళలకు. సపరేట్ ఫ్యామిలీ ఉంటేనే, అందరు కలిసికట్టుగా ఉంటే ఆల్రెడీ మా అమ్మకి పెన్షన్ అవుతుంది కాబట్టి మా వైఫ్కి మళ్ళీ 2500 రావు. సో ఈ విధమైనటువంటి అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. కానీ చాలా అంశాలు ఉన్నాయి, 1-2 కాదు. అసలు మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేటటువంటి అంశంలో చాలా ఉన్నాయి. పెన్షన్లు వస్తే 2500 రావని, లేకపోతే ఒక ఇంట్లో 3 మహిళలు ఉంటే ఒకవేళ అమ్మకు పెన్షన్ వస్తే కూతురుకు వచ్చేటటువంటి అవకాశం ఉందని, ఒకవేళ అమ్మకు పెన్షన్ రాకపోతే ఆ అమ్మకే 2500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉందని, లేకపోతే అసలు ఎవ్వరికి పెన్షన్లు లేకపోతే ఇంట్లో ఒక్క మహిళకు మాత్రమే 2500 రూపాయలు వచ్చే అవకాశం ఉందని, ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి అంశం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.